నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ల వ్యవహారంపై త్వరలో సిట్. విజిలెన్స్ శాఖ కీలక అధికారితో దర్యాప్తునకు కసరత్. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి సమీక్ష. 3,000 కోట్ల రూపాయలలోపు పనులపై కార్యాచరణకు ఆదేశం. అధికారులకు తలనొప్పిగా బోగస్ జీఎస్టీ రిజిస్ట్రేషన్ దరఖాస్తులు. లావాదేవీలు చేయకుండానే నకిలీ ఇన్వాయిస్లతో దోపిడీ. ఢిల్లీ సీఎం ఎవరనే విషయమై నెలకొన్న ఉత్కంఠ. రేసులో పర్వేజ్ వర్మ, రమేష్ బిధోడి. ఆప్ కూటమికి నాయకుల అవినీతి ఆరోపణలే ప్రధాన కారణం. కమలం పార్టీకి కలిసొచ్చిన మోదీ చరిష్మా. రాష్ట్రంలో బీజేపీకి అధికారం పగటికలేనన్న కాంగ్రెస్. ఢిల్లీకి తెలంగాణ ఎన్నికలకు చాలా తేడా ఉంటుందన్న పీసీసీ చీఫ్. బందీల విడుదల వేళ హమాస్ తీరుపై ఇజ్రాయెల్ ఆగ్రహం. మళ్లీ యుద్ధ హెచ్చరికలు. కాల్పుల విరమణ కొనసాగింపుపై అనిశ్చితి. 2 ఏళ్ల తర్వాత లెబనాన్లో పూర్తిస్థాయి ప్రభుత్వం. 24 మందితో క్యాబినెట్ ప్రకటించిన కొత్త ప్రధాని నవాఫ్ సలాం.